అండి, ఈరోజు ఫుల్ లాగ్తో వచ్చాను. మన తేజ ఉంది కదా, ఈ అమ్మాయికి ఇన్స్టెంట్ గ్లో ఇప్పిస్తాను, చూస్తూ ఉండండి లైవ్లో. మన తేజ ఉంది కదా, రండి రావాలి, కూర్చోవాలి ఒకసారి. 2 minutes అన్న ఉండాలి. మీకు హోమ్ రెమెడీ చూపిస్తాను చూడండి. శనగపిండి, నిమ్మకాయ, బ్రూ కాఫీ పొడి, పంచదార, రైస్ ఫ్లోర్, పాలు. మీరు చూడండి దగ్గర. మీ బిఫోర్ ఎలాగుందో మీరు లైవ్లో ఒకసారి చూసండి. ఈ అమ్మాయిని చూసాక మీరే చెప్తారు. కానీ చూడండి, పాలు ముందు అప్లై చేయాలి. ఒకసారి మనం పాలతోటి ఇలా రఫ్ చేయాలి. గట్టిగా మాట్లాడు. మీరు లైవ్లోనే చూడొచ్చు. సరే ఆపమ్మా. కొంచెం ఆప చేయాలి. 10 minutes నాన్ స్టాప్గా. అదేలే, ఎలాగో ఫస్ట్ టైం కదా నేను మాట్లాడతాం. కొంచెం తప్పులు ఏమైనా ఉంటాయో చూడండి. మరి పాలతో చేస్తూనే ఉండాలి ఇలాగా. యూట్యూబర్ తేజ ఇంకా కలర్ వస్తుంది చూడండి. పాలు ఆల్రెడీ హాఫ్ గ్లాస్ అయిపోయింది. ఇది చూడండి, లైవ్లోనే దొరుకుతున్నాను చూడండి. పాలతోనే మీ ఎదురుకుంటానే నేను రఫ్ చేశాను. గ్లో ఇప్పుడే కనపడుతుంది, మీరు చూడండి ఒకసారి. ఇది నిజంగా నిజమే, మీరు చేసుకోవచ్చు కూడా. మీరు పార్లర్లకు వెళ్ళి డబ్బులు తాగలేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సెకండ్ స్టెప్ అండి, చూడండి. నిమ్మకాయ మీద పంచదార వేసి రఫ్ చేయాలి. ఇవాళ మా తేజాకి ఊడింది చూడండి. రఫ్ చేయాలండి. నిమ్మకాయ, పంచదార. అది ఈ అమ్మాయి కొంచెం చిన్నపిల్ల వాళ్ళని నిమ్మకాయ పంచదార రుద్దించుకోలేకపోతుంది, గరుగ్గా ఉంటుంది కదా. మీరు చూడండి ఒకసారి, మీరు లైవ్లోనే మీరు చూడొచ్చు. కొంచెం బాగా పెడుతున్నారు చూడు ఒకసారి. నిమ్మకాయ పంచదార వేసాను కదా, దాన్ని రిమూవ్ చేయడానికి మళ్ళీ పాలతోటి మనం మళ్ళీ క్లీన్ చేయాలి. ఒకసారి మళ్ళీ పాలతోటి అలా క్లీన్ చేసుకోవాలి. ఇది నేను వీడియో కోసం చేశానని కాదు, మీ అందరికీ తెలియపరిచేయాలని నేను చేస్తున్నాను. మీరు చూడండి. చెప్పు. మా అమ్మాయిలకి మెడకు చేశాను, మెడకు బాగా పని అయింది. సర్లే, మా యూట్యూబర్ తేజ ఉంది కదా, చేస్తున్నాను. లైవ్లో మీరు చూడండి, మీకే తెలుస్తుంది ఫస్ట్ ఎలా. సరే రిమూవ్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ పాలతోని దగ్గర పెట్టండి. మన యూట్యూబర్ తేజ మాట్లాడట్లేదు అనుకోకండి, బిడ్డ చాలా సైలెంట్గా ఉంది. చూడండి, పాల్లో రైస్ ఫ్లోర్ కలుపుతున్నాను. అదే వరిపిండి అంటారు దీన్ని. చూడండి ఒకసారి. ఇలాగా వరిపిండిలో పాలు పోయాలి. మా అమ్మాయిలకు మెడక్ చేసేదాన్ని. సరే, మన యూట్యూబర్ ఉందిగా మన తేజ, ఎప్పుడైనా సరే ఇలా చేయాలి. కానీ ఇలా కిందకి ఇలా అంటే సాగిపోతుంది ఆవిడ. 10 నిమిషాలు ఎలా రఫ్ చేయాలండి. అది వరిపిండిలో పాలు పోసాను కదా, రైస్ ఫ్లోర్ అంటే తెలియని వాడికి చెప్తున్నాను. అండి ఒక ఫ్యాన్ కట్టే వస్తుందిరా మీరు. ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. పర్లేదు, అందుకని రికార్డ్ అవుతుంది. పక్కన సౌండ్ రాకూడదు కదా ఫ్యాన్ కట్టి. మన యూట్యూబర్ తేజ లైవ్
తడిబియ్యం పిండిలో ఊరిపిండి అనమాట. మా కష్టానికి ప్రతిఫలం ఉండాలి అంతే. ఏ తేజ చెప్పు. చెప్పు. మేము 4 పాయింట్కి వచ్చాం కానీ స్లో అయిపోయామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పేరేంటి తేజ? రవ్యాసిరి 2525 చూడండి, లైవ్లోనే రిమూవ్ చేస్తున్నాను చూడండి. మేము సోప్ పెట్టి గట్ట ఏం క్లీన్ చేయట్లేదు. మేము టవల్ తీసుకున్నాం, తుడుతున్నాం అంతే. చూడండి ఒకసారి క్లీన్ చేస్తున్నాం చూడండి. నువ్వు కూర్చోనన్నావు, నేను కూర్చుందా అంటే ఆల్రెడీ నాకు ఉంది. శుభ్రంగా క్లీన్ చేసాను. ఇలా పెట్టావురా చూడండి. ఇప్పుడే మీకు తెలుస్తుంది కదా గ్లో వచ్చింది లేదు. అలా పెట్టు. ఈసారి శనగపిండి, పాలు మీకు చూపించడం తెలుసు కదా వాళ్ళకి. తర్వాత ఫైనల్గా బ్రూ. ఏమో చూడండి, శనగపిండి పాలు వేసి పెట్టు. శనగపిండి పాలు కలిపాను. అది అప్లై చేస్తున్నాను. 10 నిమిషాలు చెయ్యాలి ఇలా. చెప్పు తేజ, మాట్లాడు. మరి మనం యూట్యూబ్లో మనం మాట్లాడకపోతే ఎలాగా? మాట్లాడు. మమ్మల్ని సపోర్ట్ చేయమని చెప్పు. మరి మీరు ఎలా ఉందో ఈ గ్లో చెప్పాలండి. మీరు బిఫోర్ ఎలాగుందో ఆఫ్టర్ ఎలాగుందో చూసి చెప్పాలండి. కొంచెం మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఫోర్ కే వచ్చింది సబ్స్క్రైబర్లో. శుభ్రం దవడ సాగిపోతుంది. ఎప్పుడైనా సరే ఇలా అనకూడదు, ఇలా అనాలి. ఎప్పుడైనా ఇలాగ అప్లై చేసుకోవాలి. ఇంకా తీసుకున్నాను మరి 20 రూపాయలకి 6 కాయలు ఇచ్చాడు. చూడండి, ఇంకా ఆరిపోయింది మొత్తం. మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేస్తాను. చిన్నపిల్ల కదా మండిపోతుంది కదా, కొంచెం వాటర్తో క్లీన్ చేస్తాను. చూడండి, మా వీడియో గురించి మా తేజ కష్టాలు మండిపోతుంది పాపం. నిజంగా కానీ రెమెడీ వల్ల నిజంగా కలర్ వస్తుంది. ఇది న్యాచురలే. చెప్పండి. ఒకసారి ఇలా కొంచెం అమ్మాయి పాపం చిన్నపిల్ల మొన్నే రఫ్ అవుతుందని తడితో క్లాత్తో తుడుతున్నాను. రేపు పొద్దున్న నాకైతే చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. మా రాజమమ్మని అయితే రేపు పొద్దున్న చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పి కావాలని పట్టు చేపించుకుంటున్నాను. అదే ఎలాగో మీరు కూడా చేసుకుంటారని వ్లాగ్ మొదలు పెట్టిందండి. అయితే నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అని వీడియో తీసి మా రాజమమ్మని పెట్టమని వీలైతే అది యూట్యూబ్లో పెడతాను. ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను అలాగే సపోర్ట్ కూడా బాగా చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీకు ఏమనిపిస్తే పెట్టండి. మీరే
మా తేజ ఫేస్ ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు. ఏం మాట్లాడతాం ఇంకా? మాట్లాడు తేజ అయితే. లాస్ట్ స్టెప్ అన్నమాట. ఫైనల్ చూడండి మరి నిశ్చయం గ్లో అవుతుంది. ఎందుకు కెమికల్ ఉన్నాయి రాసుకోండి దానికన్నా ఇవేనా ఏం కదా రాసుకోవడమే బెటర్ కదా తేజ? తేజ ఫేస్ చూపించాలా సరిగ్గా? పొట్లో పెట్టుకుంది. ఎలా నువ్వు ఇదే కొంచెం మంటగా ఉంటుంది. ఏ కావాలని చేయించుకుంటున్నావు కదా? ఒకసారి ఉండు, బాధపడకూడదు. పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నిమ్మరసంని కాఫీ పౌడర్ని నిమ్మరసం కొలు సరిగ్గా మూసుకో, కళ్ళలోకి వెళ్ళి నొప్పి వస్తుంది లేకపోతే రాదు. సో యా, ఎలా రబ్ చేస్తున్నావు కదా అని చేయమంది. రేపు పర్ఫార్మెన్స్ కదా మీకు కూడా మీరు చూస్తారు కదా అని. రేపు పర్ఫార్మెన్స్ లో నాదే మెయిన్ గ్లో అవ్వాలంది. ఏముంది అదే రేపు పొద్దున సెలెక్ట్ అంటే కదా తేజకి. సర్లే అని చెప్పేసి మన వీడియో తీసుకున్నట్టు ఉంటుంది, దీనికి కొంచెం జనానికి తెలిసినట్టు ఉంటుందని రాత్మాను. ఏంటది ఓం రెమెడీయా? అంతే, ఓం రెమెడీ. నోరు తిరగట్లేదు కొంచెం, ఏమనుకోకండి. శనగపిండి, పాలు క్లీన్ చేస్తాను చూడండి. ఈసారి వాటర్తోనే క్లీన్ చేయాలి. చూడండి స్టెప్ అయితే ఫేస్ ఎలా ఉంది. అటు ఇటు కూడా చూపిస్తే తేజ క్లీనింగ్ వాటర్తో క్లీన్ చేశాక మీకు చూపిస్తాను. ఒకసారి మళ్ళీ పాలతో గ్లో చూడండి మీరే. మీరే గ్లో అవుతుందో లేదో ఒకసారి, గ్లో వచ్చిందో లేదో మీరే చూడండి ఒకసారి. బిఫోర్ ఎలాగుందో ఆఫ్టర్ ఎలాగుందో మీరే చూడాలి. చెప్పండి. ఇక్కడ మీరు చూస్తుంది తేజ బిఫోర్ ఆఫ్టర్. నా ఫేస్ అయితే చాలా గ్లోయింగ్గా స్మూత్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే బాగా వర్కింగ్ అయినట్టుంది. మీరైతే చూసారు కదా, కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. Bye, like, share and subscribe to our channel. Subscribe our channel Ramya Siri 245.com.